హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. అయితే కథ చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అడవిలో ఒక ఉడత ఉండేది. అది చాలా పిరికిది. ఎప్పుడూ ఎంతో భయంగా జీవించేది. చిన్న చిన్న జీవులను చూసినా కూడా చాలా భయపడేది, దాముకునేది. జంతువులన్నీ ఆ ఉడత పిరికితనాన్ని చూసి ఎగతాళి చేసేవి. ఈ వెక్కిరింతల్ని అది భరించలేకపోయింది. కాకి తెలివైన పక్షి అని తెలుసుకుని దానికి సమస్యను వివరించింది. అంతగా భయపడవలసిన అవసరం లేదు. నీకన్నా చిన్న జీవులతో ప్రేమగా కలిసిమెలిసి ఉండు. నీతో సమానమైన జంతువులతో కలివిడిగా ఉండు. స్నేహంగా ఉండు. నీకన్నా పెద్ద జంతువులతో వినయంగా ఉండు. విధేయతలతో ప్రవర్తించు. వాటికి నీ వల్ల అయ్యే చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండు. అప్పుడు నిన్ను ఎవ్వరూ పిరికి బందా అనరు. పైగా నిన్ను అభిమానిస్తారు అని చెప్పింది కాకి. దానికి కృతజ్ఞత చెప్పి ఉడత దాని దారినది వెళ్ళిపోయింది. కాస్త దూరం వెళ్ళాక దానికి ఒక రామచిలుక కనిపించింది. అప్పుడు ఇలా అంది, మిత్రమా బాగున్నావా అని దానిని పలకరించింది. నా రెక్కల చప్పుడు వినిపిస్తేనే చాలు పారిపోయే ఈ ఉడత నన్ను పలకరించడంతో పాటు నన్ను ఆశ్చర్యపరుస్తోంది అని రామచిలుక ఆశ్చర్యపోయింది. తర్వాత దానికి సమాధానం ఇచ్చింది. ఉడత ఆనందంతో అక్కడి నుంచి ముందుకు కదిలింది. దాహం వేసి మడుగులో నీళ్లు తాగడానికి వెళ్ళింది. అక్కడున్న తాబేళ్లను చూసి, మిత్రులారా, నేను ఇక్కడికి తరచుగా నీరు తాగడానికి వస్తుంటాను. ఇక నుంచి మనం మిత్రులం, సరేనా అంది. తాబేళ్లు కూడా ఓ అలాగే తప్పకుండా అని ఒప్పుకున్నాయి. అదే సమయంలో అక్కడికి ఓ చిరుత వచ్చింది. పులిబావా, ఎలా ఉన్నావు? నీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడడం లేదు అని ఆనందంగా చెప్పింది ఉడత. ఏంటి, నీకు నేనంటే కూడా భయం లేదా అని అడిగింది చిరుతపులి. లేదు, ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడడం లేదు అని చెప్పింది ఉడత. ఆహా, నీ పనిలా ఉందా అని చిర్రెత్తుకొచ్చి ఉడతను మడుగులోకి తోసేసి వెళ్ళిపోయింది చిరుతపులి. తాబేళ్ళు అతి కష్టం మీద ఉడతను కాపాడి ఒడ్డుకు చేర్చాయి. ఎవరికీ భయపడాల్సిన పని లేదు, కానీ అది నిజమే. కానీ అలా అని అజాగ్రత్తగా ఉండకూడదు. హద్దులు మీరి ప్రవర్తిస్తే ఎలాంటి ఆపదలైనా ఎదురవుతాయి అని తాబేళ్ళు గుంపులోని ఓ ముసలి తాబేలు ఉడతకు హితోపదేశం చేసింది. చూశారు కదా పిల్లలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని మ్రోగించండి. ఓకేనా? బాయ్.